నమస్తే, నేను మీ మధు. తెలంగాణ పోలీసుల వ్యవహారం చాలా బాగుందంటూ, అంతేకాదు పండగల విషయంలో కూడా, ట్రాఫిక్ విషయంలో కూడా వారు చాలా బాగా వ్యవహరించారంటూ అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పోలీసుల మీద పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే వస్తున్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రశంసలు రావడానికి గల కారణాలు ఏంటి, మరి పోలీసుల పనితీరు ఏ విధంగా మెరుగుపరిచారు అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అటు ఆంధ్ర నుంచి కూడా తెలంగాణ పోలీసుల మీద ప్రశంసలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అంటే అంత ఘనత ఏం సాధించారు సార్ పోలీసులు? యాక్చువల్గా పోలీసులు, తెలంగాణ పోలీసు ఆంధ్రప్రదేశ్ నుంచి తాజాగా ప్రశంసలు అందుకుంటున్నారు. అది కాదు, దానికంటే అమెరికా నుంచి కూడా ప్రశంసలు అందుకున్న సందర్భం ఉంది. ఎందుకంటే గతంలో మెలానియా ట్రంప్ కుమార్తె వచ్చింది, అప్పుడు కూడా తెలంగాణ పోలీస్ పనితీరు మీద అద్భుతంగా అమెరికా వింగ్ అక్కడ అమెరికా నుంచి వచ్చినటువంటి నిఘా వింగ్ అద్భుతంగా పనిచేసిన తెలంగాణ పోలీసులకు కితాబు కూడా ఇవ్వడం జరిగింది. అవార్డులు రివార్డులు అనేది తెలంగాణ పోలీసులకి అనేకం వచ్చాయి ఈ మధ్య కాలంలో. అయితే ఇప్పుడు తాజాగా వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించుకోవాలని అంటే, ఖచ్చితంగా వాళ్ళని ప్రశంసించాల్సినటువంటి సంఘటన ఏంటంటే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా మనం హైదరాబాద్ని చూస్తే, హైదరాబాద్ నుంచి అనేక మంది ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళారు, వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళారు. కొన్ని లక్షల కార్లు, రోజుకు 3 లక్షల కార్లు పైగా వెళ్ళి అని చెప్పేసి లెక్కేస్తున్నారా అఫీషియల్గా. మరి అన్ని లక్షల కార్లు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లియర్ చేశారు అని అంటే ఎంతో పెద్ద వ్యూహం ఉంటే కనుక అది సాధ్యం కాదు. వ్యూహం లేకపోతే సాధ్యమే కాదు. అది యాక్చువల్గా పండుగ అయిపోయిన తర్వాత అసలు హైదరాబాద్కి చేరుకోగలమా అనేటువంటి ఆందోళన చాలా మందిలో ఉండేది. ఎంత ఈజీగా హైదరాబాద్కి వచ్చారంటే ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా సేఫ్ సైడ్గా హైదరాబాద్కి తిరిగి వచ్చేలాగా పోలీసులు ఏర్పాటు చేశారంటే నిజంగా ఒక పెద్ద వ్యూహాన్ని వాళ్ళు చేసి ఉంటారు. ఎక్కడికక్కడ డైవర్షన్స్ కానీ, అలాగే ప్రయాణానికి సంబంధించిన ఇబ్బందులు కానీ లేకుండా వాళ్ళు స్పెషల్గా ప్రత్యేకమైనటువంటి బృందాలుగా ఏర్పడి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం శభాష్ అనాల్సిందే వాళ్ళు. మరోవైపు మేడారం జాతర జరుగుతుంది, అక్కడికి అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కొన్ని లక్షల మంది వస్తారు. అక్కడ సెక్యూరిటీ కల్పించడంతో పాటు ఇక్కడ కొన్ని లక్షల మంది ఆంధ్రాకి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి సేఫ్ సైడ్గా రావడానికి ఏర్పాట్లు చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. అది పోలీసు వ్యవస్థ అనేది ఎంత పకడ్బందీగా వ్యవహరించింది తెలంగాణ అది అని అంటే, అసలు బహుశా ఏ రాష్ట్ర పోలీసులైనా ఇంత పకడ్బందీగా చేయరేమో అనే తరహాలో వాళ్ళు ఏర్పాట్లు చేశారు. నా స్వానుభవం కూడా, నేను యాక్చువల్గా నిన్న కారులో వస్తూ ఉంటే ట్రాఫిక్ ఎక్కడో దగ్గర జామ్ అయిపోతుంది, డెఫినెట్గా మనం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నా. మామూలు డేస్లో ఏ విధంగా వచ్చామో ఆ విధంగా రాగలిగాం. దానికి కారణం ఏంటంటే, మీకు మొత్తం పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా, కంటైనర్స్, ఇవన్నీ లారీలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా, ఈ లారీలన్నింటినీ సైడ్ని పెట్టేశారు. ఇది ఎలా సాధ్యం అని చెప్పి తర్వాత నేను అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా వచ్చాము, ఎలా సాధ్యమైంది. సో నాకు అక్కడక్కడ పోలీస్ టీమ్స్ కనిపించారు, డైవర్షన్ చేస్తున్నారు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వందల మంది పోలీసులు రోడ్లలో అక్కడక్కడ ఉండి ప్రత్యేకమైన బృందాలుగా ఇవన్నీ ఎక్కడికక్కడే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని డ్రోన్స్ని ఎగరేస్తూ మొత్తం ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం ఆపరేట్ చేశారు. టెక్నాలజీని హై ఎండ్లో ఉపయోగించారు. అది సాధ్యమైంది. నాకు అదే తర్వాత అనిపించింది, ఎలా సాధ్యమైంది, నేను ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా వచ్చాను కదా, వీళ్ళకి ఎలా సాధ్యమైంది, పోలీసులకు ఇన్ని లక్షల మంది రోడ్ల మీద వస్తున్నారు, అసలు ఇన్ని కార్లు రోడ్ల మీద సెకండ్ కన్ను మూసి కనిపిస్తున్న లోపల 2-3 కార్లు వెళ్ళిపోతుంది, అంత రష్ ఉంది. నిజానికి సార్, ఢిల్లీ, బెంగళూరు ఈ రెండు ఎక్కువగా ట్రాఫిక్ కి చెప్పుకోవడానికి వీలున్న నగరాలు. దాని తర్వాత ఏది అంటే హైదరాబాద్ ఎక్కువగా వినిపిస్తుంది, ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. కనీసం ఒక సిగ్నల్ దాటిపోవాలంటే గంటల వ్యవధి టైం పడుతుంది పండగల వేళ. ముఖ్యంగా ఇటువంటి పండగల వేళ ఇంత సజావుగా సాగుతుందంటే నిజంగా పోలీస్ యంత్రాంగం ఎలా పనిచేసింది అనేది తెలుస్తుంది. అదే నేను కూడా రివ్యూ చేసుకున్నా, అసలు ఎలా సాధ్యం వీళ్ళకి అని చెప్పేసి అనుకున్నాను. నేను టెక్నాలజీని ఉపయోగించారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకున్నారు, డ్రోన్స్ని ఎగరేశారు. ఎక్కడికక్కడ ఆ ట్రాఫిక్కి సంబంధించినటువంటి మూమెంట్, సెకండ్కి ఎన్ని కార్లు వెళ్ళిపోతున్నాయి లెక్కేసి ఈ రోడ్లో సెకండ్కి ఎన్ని కార్లు వెళ్ళిపోతున్నాయి,
ఇంకో రోడ్లో సెకండ్కి ఇన్ని కార్లు వెళ్ళిపోతాయి. సో ఎక్కడ ఎటువైపు నుంచి ఇటు డైవర్ట్ చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇమీడియట్గా డేటా అనాలిసిస్ చేసేసి ఏ రోడ్లో అయితే తక్కువ మూవ్మెంట్ కనిపిస్తుందో ఆ రోడ్డుకి ఇక్కడ నుంచి హైగా వెళ్తున్నటువంటి వాడిని ఎప్పటికప్పుడు మూవ్ చేశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? కమాండ్ అండ్ కంట్రోల్. ఇక్కడ హైదరాబాద్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. అది చూస్తే మనకి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లాగా కనిపిస్తుంది మనకి. అక్కడ హై అండ్ టెక్నాలజీస్, హై అండ్ సీసీ కెమెరాస్, ఎక్కడ మొత్తం సీసీ కెమెరాస్ మొత్తం, తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తాన్ని ఇక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు, అంత టెక్నాలజీ ఉంది. తర్వాత తెలంగాణ పోలీసు ఇదే కాకుండా అనేక అవార్డులు రివార్డులు తీసుకున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో 2026లో ఇప్పుడు శివధర్ రెడ్డి గారు ఆయన డీజీపీగా ఉన్నారు. ఆయన రీసెంట్గా అనౌన్స్ చేసిందంటే మళ్ళీ 14,000 మంది కానిస్టేబుల్స్ని కానీ అలాగే ఎస్ఐలు కానీ తీసుకోవాలని చెప్పారు. తక్కువ మ్యాన్ పవర్ తోటి టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువ భద్రత రక్షణ కల్పిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది దేశంలో అంటే తెలంగాణ పోలీసు. వాళ్ళు షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. షీ టీమ్స్ ఏర్పాటు చేసిన కాలంగా 20% క్రైమ్ రేట్ తగ్గింది హైదరాబాద్లో షీ టీమ్స్ కారణంగా. సైబర్ సెక్యూరిటీ ఏ రాష్ట్రంలో కూడా అంత రికవరీ ఉండదు. దాదాపు 350 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ప్రత్యేకమైన వింగ్ని ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. కాకపోతే వాళ్ళు హైదరాబాద్ ట్రాఫిక్ని మాత్రం ఏం చేయలేకపోతున్నారు. ఇంతకు మించి మిగతా అన్నీ చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు, కానీ అన్ని రకాలు చేస్తున్నారు. అసలు ఈవెన్ రాత్రి అంత పెద్దది చేయగలిగారు కానీ హైదరాబాద్లో చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే అక్కడ మీకు టైమింగ్స్ ఇచ్చారు. ఏది బస్సులకి, ఇప్పుడు ట్రావెల్ బస్సులు అంటే ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు మీరు హైవేలోకి రావాలి. నేషనల్ హైవేస్, నెంబర్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎప్పుడు ఈ టైమింగ్స్ని బట్టి ఎంటర్ చేశారు. సో కాబట్టి చాలా చాలా క్లోజ్ మానిటర్ చేశారు. లారీలు మొత్తాన్ని బంద్ చేసేసారు. రాత్రి మొత్తం లారీలు మొత్తం పక్కన పెట్టేశారు. వాళ్ళ లారీలని పార్క్ చేసుకోవడానికి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గ్రౌండ్స్ని తయారు చేశారు. ఇదంతా అంత ఈజీ కాదు, మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. కానీ హైదరాబాద్ లో ఈ ట్రావెలర్స్ వల్ల కొన్ని చోట్ల ఇంకా ట్రాఫిక్ అయితే చాలా భారీగా చెప్తున్నారు. ఉంది, కానీ ఆ వెహికల్స్ కొన్ని లక్షల వెహికల్స్ కి 2-3 రోజులు పడుతుంది. అవును. అలాంటిది మీకు ఏదైనా చిన్న చిన్న ఇంటరప్షన్స్ ఉండొచ్చు, కానీ భారీ ఇంటరప్షన్స్ అయితే లేవు. ట్రావెల్స్ బస్సులకు కానీ, లేదంటే నార్మల్ ప్రయాణికులకు కానీ, లేదా ఇక్కడ దిగినటువంటి రైలు ప్రయాణికులకు కానీ, వీళ్ళంత వరకు చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. చిన్న చిన్న ఇంటరప్షన్స్ ఉంటాయి. మనం అంత పెద్ద ఈవెంట్లో చిన్న ఇంటరప్షన్స్ని మనం భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా సక్సెస్ అయ్యారు. అయితే వీళ్ళు తెలంగాణ పోలీసులకు షీ టీమ్స్ మంచి విజయం సాధించి సైబర్ సెక్యూరిటీ తర్వాత వాళ్ళు సాధించిన విజయాల్లో ఇప్పుడు నవంబర్ 2025లో అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ 1వ తారీఖున పోలీసులకు సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ బాగుంది అని చెప్పి 35 పాయింట్ల సుమారుగా సూచిక ఆధారంగా తీసుకొని క్యాల్కులేట్ చేస్తే తెలంగాణ పోలీస్ నెంబర్ 1గా నిలిచింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించింది, మనం చెప్పింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించింది. తర్వాత ఫ్రెండ్లీగా ఉండే దాంట్లో అంటే ఫ్రెండ్లీ పోలీస్ దాంట్లో కూడా నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత షీ టీమ్స్ నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్లో కూడా వీళ్ళే టాప్లో ఉన్నారు. అలాగే నేను చెప్పిన కమాండ్ అండ్ కంట్రోల్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డ్రోన్స్ కానీ, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ తీసుకున్నారంట. ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అనే దాన్ని తీసుకుని ఏఐ ద్వారా ఈ మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగారు. సో కాబట్టి తెలంగాణ పోలీసులకి మనం వాళ్ళు నిజంగా ఇలాంటివి చేసినప్పుడు, ఇంతమంది లక్షల మంది ప్రజల్ని సురక్షితంగా చేర్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి మనం ప్రశంసలు ఇవ్వాల్సిందే, వాళ్ళ పనితీరుని మెచ్చుకోవాల్సిందే. సో ఏదేమైనా సరే తెలంగాణ పోలీసులు టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటూ ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, అన్ని భద్రతా విషయాల్లో సమర్థవంతంగా చేసినందుకు నిజంగానే మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.